బయోమాస్ ఎనర్జీ ఇంతకుముందు మీరు నేర్చుకున్నదే కదా, ఒకసారి చెప్పండి. ఇది ఓన్లీ రివిజన్ క్లాస్. వాట్ ఈస్ బయోమాస్ ఎనర్జీ? Energy from biomass. Biomass is an from plants, animals, and microorganisms grown on the land and water, and their derivatives. The energy obtained from the biomass energy. What is biomass energy? The energy is obtained from the biomass energy. But what is biomass? Biomass is an organic matter from plants, animals, and microorganisms grown on the land and water, and their మైక్రోఆర్గానిజమ్స్ అంటే ఏంటి? తెలుగులో అయితే మనం వాటిని ఈ సూక్ష్మజీవులు అని చెప్పేసి చెప్తాం. చెట్ల నుండి, యానిమల్స్ నుండి, ఈ ఆర్గానిజమ్స్ నుండి, మైక్రో ఆర్గానిజం నుండి వచ్చినటువంటి మ్యాటర్, అట్ ద సేమ్ టైం వాటి యొక్క డెరివేటివ్స్, అవి ఇంకే వాటినైనా సరే తయారు చేసినట్లయితే ఆ డెరివేటివ్స్, వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే బయోమాస్ అంటాం. ఈ బయోమాస్ డిఫరెంట్ మెథడ్స్ లో మనం డైరెక్ట్ గా చేసేయటం వల్ల, లేదా కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల, లేదా బయోకెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఈ బయోమాస్ మనం పొందొచ్చు. ఈ బయోమాస్ ను మరలా ఉపయోగించి మనం ఎనర్జీని పొందినట్లయితే దానిని బయోమాస్ ఎనర్జీ అంటారు. దాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. Biomass is considered as a renewable source the earth every day. ఇది ఎలాగో ఈ ప్రీవియస్ క్లాస్ లో చాలా సార్లు మీకు డిస్కస్ చేసినప్పుడు చెప్పాను నేను. ఇది దేనిలో భాగంగా డిస్కస్ చేసుకుంటున్నాం మనం? రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లో భాగంగా డిస్కస్ చేద్దాం. మనకి 7th పేపర్ మొత్తం దేనికి సంబంధించిందంటే ట్రెడిషనల్ సోర్సెస్ ప్లేస్ లో, ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ ప్లేస్ లో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని ఉపయోగించడం ద్వారా మనం ఎకానమీని కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఎకనామికల్ గా సస్టైన్ అవ్వగలుగుతాం, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ గా కూడా. మరి ఎకానమీ ఎక్కువ ఉన్నప్పటికీ మనం ఎంత ఎకానమీని స్పెండ్ చేస్తే అంత ఫ్యూయల్ని ట్రెడిషనల్ ఎనర్జీకి అన్ని సందర్భాల్లో తీసుకురాలేము, కొనలేము. ఫ్యూచర్లో అన్ని కంట్రీస్ దగ్గర ఏవైతే ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ ఫ్యూయల్స్ ఉన్నాయో, ఫ్యూయల్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా అంతరించిపోయిన తర్వాత, అవన్నీ జీరో చేరిపోయాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆధారం అవుతాయి. కాకపోతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, జియోథెర్మల్ ఎనర్జీ, అలాగనే దాంతో పాటు ఉంది బయోమాస్ ఎనర్జీ. బయోమాస్ ఎనర్జీ అయితే అన్నింటికంటే చీపర్ ఏంటంటే ఈ బయోమాస్ ఎనర్జీ. దీని ఎస్టాబ్లిష్మెంట్ తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అలాగే దీని మెయింటెనెన్స్ కూడా తక్కువ ఖర్చు. దీని ఫ్యూయల్ కూడా డైలీ లైఫ్ లో ఏర్పడుతున్నటువంటి వేస్టేజే. అందువల్ల
దీనికి ఆ ప్రియారిటీ ఉంది. రెన్యూవబుల్ సోర్సెస్లో ఇది లాస్ట్గా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికే చాలా గ్రామాలలో భారతదేశంలో గోబర్ గ్యాస్ని హౌస్ పర్పస్ అంటే వంటల కోసం గోబర్ గ్యాస్ని వినియోగించే ప్లాంట్స్ మీరు చూసుంటారు. అసలు గోబర్ గ్యాస్ నుండి ఎనర్జీ అనేది గోబర్ గ్యాస్ ప్లాంట్ మనం చూసుంటాం. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అలాంటివన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్. రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్స్ మనకి ఈ ఫ్యూయల్ అనేది మరల లభించినట్టు ఉన్నట్లయితే ఎనర్జీని చేయడానికి అవసరమైనటువంటి ఫ్యూయల్ మనం ఎగైన్ అండ్ ఎగైన్ మనం ప్రొడ్యూస్ ఎగైన్ అండ్ ఎగైన్ మనకి అవైలబిలిటీలోకి వస్తే అటువంటిది రెన్యూవబుల్. ఇప్పుడు సోలార్ ఎనర్జీని అంటే ఏ రోజు కావాలంటే ఆ రోజే సన్షైన్ ద్వారా మనం రేడియేషన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే విండ్ అనేది విండ్ ఫ్లో అనేది ఎవ్రీడే ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీడే మీన్స్ అన్ని సందర్భాలకు కొన్ని ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు, బట్ చాలా వరకు అది ఫ్రీ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎగైన్ అండ్ ఎగైన్. ఈ బయోమాస్ ఎనర్జీ కూడా డైలీ లైఫ్ లో చెప్పుకుంటున్నామంటే బయోమాస్ అనేది డైలీ లైఫ్ లో రెగ్యులర్ గా జనరేట్ అవుతుంది అన్నమాట. అంటే ఎవ్రీడే ఇస్ జనరేటెడ్. కోల్, పెట్రోలియం and natural gases do not come in the biomass because they are produced dead buried biomass under pressure and temperature during million of years. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కోళ్ళు, పెట్రోలియం అండ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మనం ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి లభిస్తున్నాయో వాటిని బయోమాస్ లకు మనం కన్సిడర్ చేయలేము. అన్నమాట. భూమిలో బ్యాక్ అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్ వేరే ఉంటుంది. అందువలన వాటిని బర్న్ చేసినప్పుడు వచ్చేటువంటి గ్యాస్ కూడా లేదా ఏవైతే బై ప్రొడక్ట్స్ వస్తాయో అవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెడ్ అనమాట. కనుక ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ అని దీని అండర్లో తీసుకురాలి, బయోమాస్ ఎనర్జీ అండర్లోకి తీసుకురాలి. Biomass can also be considered a form of solar energy as the latter is used in grow these species. మీకు ప్రీవియస్ క్లాస్ లో దీని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, ఒక 3 weeks బ్యాక్ అనుకుంటా. సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫార్మ్స్ ఏవేవి అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ అవ్వడం జరిగింది. అందులో బయోమాస్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓషియన్ థర్మల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా
సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫార్మ్స్. అవే హైడ్రల్ ఎనర్జీ కూడా. సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫార్మ్ కానిది ఏదైనా ఉందంటే ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఎనర్జీ. మిగిలినవన్నీ కూడా సోలార్ ఎనర్జీ యొక్క ఇండైరెక్ట్ ఫార్మ్స్. అందుకే ఇది ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు బయోమాస్ మనకి ఎక్కడ అవైలబిలిటీ అవుతుంది? చెట్లు, నెక్స్ట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ తలకు వేస్టేజ్ దీని నుండి వస్తుంది అన్నట్టు. అసలు చెట్లు, ఈ కుళ్ళినటువంటి ఆకులు, చెట్లు రొమ్మలు, కుళ్ళిన చెక్కలు ఉంటాయి కదా, వాటి నుండి వచ్చేది బయోమాస్. అసలు చెట్లు అనేవి ఎలా గ్రో అవుతున్నాయి? అవి పిండి పదార్థాన్ని, తమకు కావలసిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాయి? ఫోటోసింథసిస్ అనేటటువంటి జస్ట్ 1 minute. మొక్కల ఆహారం తయారు చేసుకుంటాయంటే దీని యొక్క ప్రెజెన్స్ లో క్లోరోఫిల్ ఉపయోగించి తయారు చేసుకుంటాం. అంటే వాటి ఫుడ్ మెటీరియల్ గా మారడానికి సన్షైన్ అనేది అవసరం. సో అందువలన ఏం చెప్తామంటే ఈ మొక్కల నుండి, మొక్కలు, చెట్లు, మానవుల యొక్క వ్యర్థాల నుండి బయోమాస్ వస్తుంది. కనుక ఈ బయోమాస్ ఎనర్జీకి సోర్స్ ఏది అంటే ఇండైరెక్ట్ సోర్స్ సన్. అందుకోసం మనం ఏం చెప్తామంటే biomass can also be considered air energy, as the latter is used indirectly to grow these plants. Biomass fuels is used over 85% of rural household, in about 15% urban dwelling. Biomass fuel is used over 85% of rural households. అర్బన్లో అయితే చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు, కానీ రూరల్ ఏరియాస్లో ఈ బయోమాస్ ఫ్యూయల్ని రెగ్యులర్ హోమ్ నీడ్స్ కోసంకి ఉపయోగిస్తున్నాం అన్నట్టు. పర్సంటేజ్ అంటే రూరల్కి వచ్చేసరికి 85% అయితే 10% వరకు ఉంటుంది. 15 ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బయోమాస్ ఎనర్జీ నుండి ఆ బయోమాస్ ఎనర్జీని ప్రిపేర్ చేయడం అనేది కొన్ని ప్లాంట్లలో ప్రిపేర్ చేయాలి మనం. ఆ కన్స్ట్రక్షన్ ప్లేసెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉండవు అర్బన్లో అయితే. అదే రూరల్లో అయితే ఎక్కువ ప్లేస్, హ్యూజ్ ల్యాండ్ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కువ ల్యాండ్. సో ఆ ల్యాండ్స్లో మనం వీటిని ఎస్టాబ్లిష్ చేసేయచ్చు. ఇక్కడ అనుకోండి అసలు హౌస్ కన్స్ట్రక్షన్కే ల్యాండ్ చాలా కంజెక్టెడ్గా ఉంటుంది. అందువల్ల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ rich in starch and sugarcane like wheat and sugarcane can produce ethanol is also produced by distillation of biomass that contains cellulose like wood and బగాసే. చూడండి, ఇక్కడ మీకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉండే మెటీరియల్ ఏంటంటే స్టార్చ్. ఈ స్టార్చ్ అనేది మనం తినే పదార్థాల్లో కూడా ఉంటుంది, కాకపోతే చాలా తక్కువ పర్సెంటేజ్. ఈ స్టార్చ్ అనేది ఒక పిండి పదార్థం, కాకపోతే హ్యూమన్ బీయింగ్స్ వీటిని డైజెస్ట్ చేసుకోలేదు. ఒకవేళ మనం తినేసినా అది ఇండైరెక్ట్, అదే వ్యర్థ పదార్థాల్లో బయటకు పోతుంది. అంటే వాటిలో కొంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అలాగనే షుగర్ కేన్ నుండి షుగర్ ప్రిపేర్ చేయడం కానీ, ఈ వీట్ నుండి కానీ, మెయిజ్ నుండి కానీ మనం పదార్థాలను తీసే తర్వాత బై ప్రొడక్ట్స్ గా వచ్చేటువంటి బగాసే అండ్ వుడ్ అంటే ఇప్పుడు చెరుకుని షుగర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఈ షుగర్ ఫ్యాక్టరీస్ దగ్గర చెరుకు నుండి చెరుకు ద్రావణాన్ని తీసిన తర్వాత దాన్ని షుగర్ ప్రిపేర్ చేయడానికి షుగర్ క్రష్లను ప్రిపేర్ చేసుకుంటాం.
ఈ చెరుకు గెడల్ని షుగర్ తీసిన తర్వాత వచ్చిన ఆ పిప్పుని ఏమంటామంటే చెరుకు పిప్పుని బగాసే అంటాం, లేదా అక్కడ మిగిలిపోయింది ఒక రకమైనటువంటి వుడ్లా ఉండిపోతుంది. ఇవి బయోమాస్ ఎనర్జీగా యూజ్ అవుతాయి. వీటిని బయోమాస్ అంటాం. వీటి నుండి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బోత్ దీస్ ఆల్కహాల్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్ టు వెహికల్స్ అండ్ కెన్ బి మిక్స్డ్ విత్ డీజిల్స్ టు మేక్ బయోడీజిల్. ఇక్కడ మనం ఆల్కహాల్ని ప్రిపేర్ చేస్తాం, అలాగే మిథనాల్ కూడా తీసుకొస్తాం. దేని నుండి? షుగర్ కేన్ నుండి. షుగర్ను ప్రిపేర్ చేసే విషయంలో మెయిన్ ప్రొడక్ట్స్గా ఇథైల్ ఆల్కహాలు, బై ప్రొడక్ట్స్గా బగాసే, ఇటువంటి మెటీరియల్ వస్తుంది అనమాట. ఇందులో మొదటగా వచ్చిన రెండు ఉన్నాయో ఇథైల్ ఆల్కహాలు మరియు మిథైల్ ఆల్కహాలు. ఈ రెండు కూడా మీరు ఎప్పుడైనా ఇథైల్ ఆల్కహాల్ మండడం, మిథైల్ ఆల్కహాల్ మండడం చూసారా? చూడండి, ఇప్పుడు మనకు వైన్ బాటిల్స్, బీర్ బాటిల్స్ ఉంటుంటాయి. వీటికి మనం నిప్పు పెట్టినప్పుడు మండుతూ ఉంటాయి. మండుతున్నాయంటే అర్థం ఏంటంటే దానిలో ఎనర్జీ ఉంది అని మనం ఫిక్స్ అవ్వచ్చు. దానిలో ఎనర్జీ ఉంది. సో వీటిని డైరెక్ట్గా వెహికల్లో వేసిన సందర్భాలు ఉన్నాయి. డీజిల్తో మిక్స్ చేసి బయోడీజిల్గా ఉపయోగించారు. ఎలా ఉపయోగించడం వలన అడ్వాంటేజ్? దీని వలన వెహికల్ నుండి బయటకు వచ్చేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని లిమిట్ చేయవచ్చు. పూర్తిగా జీరో చేయలేం, ఎందుకంటే ఆల్రెడీ దానిలో హైడ్రోకార్బన్స్ ఉంటున్నాయి. డీజిల్ అని హైడ్రోకార్బన్ ఉంది కనుక పూర్తిగా జీరో చేయలేం, కానీ ఆ హైడ్రోకార్బన్స్ని కలుగుతాం. వచ్చినటువంటి వేస్ట్ ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం తగ్గించగలుగుతాం. Biomass can also be considered as a form. ఇదైతే చెప్పాం కదా ఆల్రెడీ మనం. చూడండి, సన్ నుండి సన్ యొక్క ఇండైరెక్ట్ ఫామ్ అంటున్నాం కదా. సన్ ఎనర్జీ యొక్క సోలార్ ఎనర్జీ డైరెక్ట్ ఫామ్గా బయోమాస్ ఎనర్జీని చెప్తున్నామంటే అది సన్ నుండి తీసుకునే ఎనర్జీ ద్వారానే మొక్కలు అనేవి గ్రో అవుతాయి. వాటిలో ఉండొచ్చు, లేదా ఆయిల్ కోసం ఉపయోగపడే మొక్కలు ఉండొచ్చు. సాధారణమైన మొక్కలైనా సరే రేపు బయోమాస్ ఎనర్జీ కింద చనిపోయిన తర్వాత వాటి చెట్లు, ఆకులు, కొమ్మలైనా సరే బయోమాస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అదర్వైజ్ ఆ చెట్లను మనం వినియోగించుకున్న తర్వాత జంతువులు కానీ మనుషులు కానీ ఉపయోగించుకున్న వాటి నుండి వచ్చినటువంటి వేస్టేజ్ కూడా బయోమాస్ కింద కన్సిడర్ చేస్తాం. సో సన్ నుండి ఎనర్జీ వచ్చింది, అదేంటిది? సోలార్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. చెట్లు అనేవి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ని మరియు ఈ సన్ నుండి వచ్చే రేడియేషన్ని తీసుకొని తమలో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనే మెటీరియల్ని ఉపయోగించి అవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అక్కడి నుండి వచ్చినటువంటి రెండు రకాల మొక్కలు అని చెప్పాం. ఒక రకానికి చెందిన బయోమాస్ కింద కన్సిడర్ చేసి ఏవైతే ఆయిల్ క్రాప్స్ ఉంటాయో, మీరు జుట్రోపా అనే పేరు వినేమంటారు, కానుగ మొక్కలు అని చెప్పేసి. అవి పూర్తిగా ఆయిల్ తయారు చేయడానికి, ఆయిల్ అంటే మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి డీజిల్లో కలిపి ఉపయోగించడానికి ఫేవర్ అయినటువంటి మెటీరియల్స్ అన్నమాట. అటువంటి మొక్కల్ని మనం ఆయిల్ మొక్కలు అంటాం.
అవి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడతాయి. మరియు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్? హెవీ ట్రాన్స్పోర్టేషన్, లో ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్, బయోఫ్యూయల్స్ని తయారు చేసుకోవచ్చు. ఇది సన్ అండ్ బయో ఎనర్జీస్ మనం తీసుకున్నప్పుడు అవి ఇండైరెక్ట్ ఫార్మ్స్ ఎలా అవుతున్నాయి సన్ ఎనర్జీకి లేదా సోలార్ ఎనర్జీకి అనడానికి ఈ డయాగ్రామ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. సోర్సెస్ ఆఫ్ బయోమాస్. ఇది చూడండి, బయోమాస్ అసలు సోర్సెస్ ఏంటి? బయోమాస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? వేస్టేజ్ ఆఫ్ ట్రీస్, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, వీటన్నింటి నుండి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియలే బయోమాస్ మెటీరియల్. అవి ఏ ఏ సోర్సెస్ నుండి ఎక్కువగా అవైలబుల్ అవుతాయి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం సెపరేట్గా. బయోమాస్ రిసోర్సెస్ ఇంక్లూడ్స్ ఆర్గానిక్ మెటీరియల్ obtainable from forests, agriculture, aquaculture, organic waste, from industrial and social activities. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ నుండి కూడా చెట్లు ఉంటాయి. డైరెక్ట్గా మనం చెట్లను మనం నరికేయాల్సిన అవసరం లేదు. చెట్ల నుండి రాలిపోయినటువంటి ఆకులు అనేవి చాలు, వాటి యొక్క కొమ్మలు కానీ. నెక్స్ట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ చూడండి, మనము వాడేసినటువంటి గడ్డి అంటే డైరెక్ట్ పశువులకు ఉపయోగపడుతుంది. దాన్ని వేస్టేజ్ అయినా సరే బయోమాస్ కింద, అంటే మిగిలిపోయింది కుళ్ళిపోయినటువంటి గడ్డి, పంట పొలాల్లో ఉన్నటువంటి వేస్ట్ మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలు అంటే వాటి నుండి వచ్చేది, ఇదంతా కూడా బయోమాస్. యాక్వాకల్చర్ అంటే నీటి నుండి వచ్చేటటువంటి వేస్ట్, అది ఏది కావచ్చు, నీటిలో పెరిగే మొక్కలు కానీ, నీటిలో పెరిగేటటువంటి జంతువులు, వీటి యొక్క వేస్ట్ కూడా. నెక్స్ట్ ఆర్గానిక్ వేస్ట్. మనం ఏదైతే ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి వచ్చినటువంటి వేస్ట్. ఈ ఆర్గానిక్ వేస్ట్ కూడా ఎక్కడండి? ఇండస్ట్రియల్ ఆర్గానిక్ వేస్ట్ కానీ లేదా సోషల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు పశువుల యొక్క పేడ, ఇవన్నీ కూడా ఆర్గానిక్ మెటీరియల్స్. వీటి నుండి వచ్చినటువంటిదైనా సరే బయోమాస్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫారెస్ట్. ఇది మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్, అంటే ఫస్ట్ వన్. దీని నుండి వచ్చినటువంటి వేస్ట్ అయితే మనకి ఫ్రీగా అవైలబుల్ అవుతుంది మరియు హ్యూజ్ అమౌంట్లో అవైలబుల్ అవుతుంది. దీన్ని ఫస్ట్ చెప్పుకుంటాం, అది ఫారెస్ట్. ఫారెస్ట్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఫ్యూయల్ వుడ్. ఇది నేచురల్ కావచ్చు, కల్టివేటెడ్ కావచ్చు, వాటంతా పెరిగినమైనా పర్లేదు, మనం వాటిని పెంచి పోషించినా సరే. ఫ్యూయల్ వుడ్, చార్కోల్ అండ్ ప్రొడ్యూసర్ గ్యాస్. ఫారెస్ట్ వేస్ట్ అండ్ రెసిడ్యూస్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కెన్ బి యూజ్డ్ ఏ బయోమాస్. Certain plants produces seeds to yield vegetables oils, which can also be used in biofuels. ఇప్పుడు కొన్ని వెజిటబుల్ ఆయిల్స్ ఇచ్చేటటువంటి మొక్కలను మనం పెంచుతాం. ఆ మొక్కల నుండి ఆ ఆయిల్ మనం తీసేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి వేస్టేజ్ కూడా బయోమాస్ కింద మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బయోమాస్ సోర్సెస్ని ఒక డయాగ్రామ్లో చూపించడం జరిగింది. ఇది మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే ఓన్గా రాయగలుగుతారు. అగ్రికల్చర్ క్రాప్ అండ్ రెసిడ్యూస్. అగ్రికల్చర్ క్రాప్నైనా వాడచ్చు, లేదా క్రాప్ మనం తీసుకున్నట్లయితే రెసిడ్యూస్. ఉదాహరణకి జొన్న చేలు ఉన్నాయనుకుందాం. జొన్న తాలూకా ఏదైతే మనకు యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉందో దాన్ని కట్ చేసిగా మిగిలిపోయినటువంటి రెసిడ్యూస్ అన్ని కూడా బయోమాస్ కింద ఉపయోగపడతాయి. అలాగే ఫారెస్ట్రీ క్రాప్స్ అండ్ రిసోర్సెస్.
ఫారెస్ట్రీ క్రాప్స్ అండ్ రిసోర్సెస్. అలానే ఇండస్ట్రియల్ రిసోర్సెస్. ఫారెస్ట్ అంటే ఏంటి? చెట్ల నుండి వచ్చేటువంటి ఆకులు, కొమ్మలు ఏవైతే ఉంటాయో ఇన్ కేస్ వాటిని కట్ చేసినట్లయితే అక్కడ మిగిలిపోయిన సోర్స్ అయినా, లేదా మనం ఏదైనా కలప కోసం, ఉదాహరణకి వుడెన్ ఐటెం మెటీరియల్ తయారు చేయాలనుకుంటే చెట్లు మనం కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఏవైతే రెసిడ్యూస్ ఉండిపోతాయో, మిగిలిపోయినటువంటి ఆ రంపపు పొట్టు కానీ, లేదా మిగిలిపోయినటువంటి చిన్న చిన్న చెక్క ముక్కలు కానీ, ఇవన్నీ కూడా బయోమాస్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిసోర్సెస్. ఇండస్ట్రియల్ నుండి ఏదైనా వేస్టేజ్ వస్తే, ఎస్పెషల్లీ ఏ ఇండస్ట్రీస్? షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఫ్యాక్టరీస్లో బై ప్రొడక్ట్స్గా వచ్చినటువంటి ఈ మొలాసిస్ కానీ, మొలాసిస్ బై ప్రోడక్ట్ కాదు, అది మెయిన్ ప్రోడక్ట్ అవుతుంది. ఈ బగాసే అంటే చెరుకు పిప్పు, ఇలాంటివన్నీ, చెరుకు పిప్పు లాంటిది ఏమవుతుందంటే బై ప్రోడక్ట్, ఇది బయోమాస్గా యూజ్ అవుతుంది. అలాగనే యానిమల్ రెసిడ్యూస్, జంతువుల యొక్క పేడ, ఎస్పెషల్లీ ఇది బయోమాస్గా చెప్పుకుంటాం. పల్లెటూరులో ఈ యానిమల్ వేస్టేజ్తోనే గోబర్ గ్యాస్ని ప్రిపేర్ చేస్తారు. ఆ గోబర్ గ్యాస్ నుండి ఈ బయోమాస్ ఎనర్జీ వస్తుంది అన్నట్టు. దాన్నే ఆ గోబర్ గ్యాస్కే యాక్చువల్గా అంటే బయోగ్యాస్ అని పేరు, కాకపోతే యానిమల్ రెసిడ్యూస్ అనే ఉద్దేశం మీద గోబర్ గ్యాస్ అని చెప్పి అంటాం. మీరు కూడా పల్లెటూరులో గోబర్ గ్యాస్ ప్లాంట్స్ చూసే ఉంటారు. నెక్స్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతిరోజు చూడండి, ఈ సిటీస్లో మున్సిపాలిటీ వాళ్ళు ఒక ట్రాక్టర్తో వెళ్ళి ఎక్కడ ఉన్న వేస్ట్ అని తీసుకెళ్ళిపోతుంటారు. అందులో మున్సిపల్లో ఉన్నటువంటి లిక్విడ్ వేస్టేజ్, సాలిడ్ వేస్ట్. అలాగనే సీవేజ్. సీవేజ్ అంటే ఈ ల్యాబరేటరీ బాత్రూమ్ నుండి వచ్చినటువంటి రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఆ రెసిడ్యూస్ కూడా బయోమాస్ కింద యూజ్ అవుతాయి అన్నట్టు. అవి బయోమాస్ డిఫరెంట్ సోర్సెస్. ఆ డిఫరెంట్ సోర్సెస్ని ఇప్పుడు డయాగ్రమాటిక్లో చూపించాము ఆల్రెడీ. అంతకుముందు స్లైడ్లో మనం ఫారెస్ట్ నుండి అనేది ఫస్ట్ సోర్స్ చెప్పుకున్నాం. రెండవ సోర్స్ అగ్రికల్చర్ రెసిడ్యూస్. స్ట్రా, రైస్ హస్క్, గ్రౌండ్ నట్ షెల్, కోకోనట్ షెల్ అండ్ sugar cane bagasse are crop residues which are main biomass. ఈ రైస్ ఉంటుంది, ఓక రైస్ కాదు, మనం అదే ఇప్పుడు ధాన్యాన్ని ఎగరపోసినప్పుడు కబ్బలు ఉంటాయి అంటారు, పనికిరానటువంటి మెటీరియల్. కోర్స్ అవి పశువుల యొక్క తిండి కోసం యూజ్ చేయవచ్చు. ఒక ఎగరపోసినప్పుడు బయోమాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగనే స్ట్రాస్. స్ట్రాస్ అంటే వరి అయితే వరిగడ్డి అని చెప్తాం. అలాగనే జొన్న గడ్డి, మొక్కజొన్న అయితే మొక్కజొన్న గడ్డి, అదంతా కూడా బయోమాస్ మెటీరియల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రౌండ్ నట్ షెల్. గ్రౌండ్ నట్ షెల్ అంటే వేరుశెనక్కాయల యొక్క మనం పలుకులు తీసిగా మిగిలిపోయిన తొక్కలు ఉంటాయి, వాటిని గ్రౌండ్ నట్ షెల్స్ అంటారు. అలాగే కోకోనట్ షెల్. కోకోనట్ షెల్ అంటే కొబ్బరి చెప్పలుగా, కొబ్బరికాయ కాకుండా పైన ఉన్నటువంటి పార్ట్ అంతా కోకోనట్ షెల్. షుగర్ కేన్ బగాసే. షుగర్ కేన్ ని తీసేసిన తర్వాత ఉన్నటువంటి ఆ పిప్పి ఆర్ క్రాప్ రెసిడ్యూస్ విచ్ ఆర్ మెయిన్ బయోమాస్ రిసోర్సెస్. ద క్రాప్ రెసిడ్యూస్ ఆర్ జనరలీ గ్యాసిఫైడ్ టు యూసర్ గ్యాస్. గ్యాస్ అంటే గుర్తుపెట్టుకోండి, క్రాప్ రెసిడ్యూస్ ఆర్ జనరల్లీ ఈ క్రాప్ వల్ల మిగిలిపోయినటువంటి వ్యర్థాల నుండి మనం ప్రొడ్యూసర్ గ్యాస్ ని ఉత్పత్తి చేయొచ్చు అన్నమాట. The crop residues are also converted into fuel pellets to be used as solid fuels. గుర్తుపెట్టుకున్న the crop residues are also converted into fuel pellets. Pellets అంటే చిన్న చిన్న ముక్కల్లా తయారు చేసుకుని ఉంచుతారు సాలిడ్ ఫామ్ లో.
ఇవి ఫర్దర్ యూసేజ్ కోసం ఈ పెల్లెట్స్ గా తయారు చేస్తారు. పెల్లెట్స్ కంప్రెస్డ్ మాస్ సబ్స్టెన్సెస్, కంప్రెస్ చేసినటువంటి మాస్ సబ్స్టెన్సెస్, వీటిని పెల్లెట్స్ అంటాము. ఇక్కడ ఇది ఉదాహరణ చూపించారు చూడండి. ఇదేంటంటే బగాసే, చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసివేసిన తర్వాత మిగిలినటువంటి ఆ పిప్పంతా కూడా బగాసే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎనర్జీ క్రాప్స్. ఇవేంటివి? ఇంతకు ముందు ఏంటంటే మనం ఎనర్జీని తీసుకున్న తర్వాత మిగిలినటువంటి వేస్టేజ్. ఇప్పుడు చూడు ఎనర్జీ క్రాప్స్ కరెంట్ డైరెక్ట్ గా ఇవే ఎనర్జీని ప్రిపేర్ చేయాలి. ఎనర్జీ క్రాప్స్ ఆర్ విచ్ ప్రొవైడ్స్ రా మెటీరియల్ ఫర్ బయోఫ్యూయల్. అవి ఏంటంటే అవి షుగర్ ప్లాంట్స్. షుగర్ ప్లాంట్స్ అంటే చెరుకు మొక్కలు. చెరుకు మొక్కలు అంటే మనం చెరుకు రసాన్ని తయారు చేయొచ్చు, అలానే అదే షుగర్ రసం తయారు చేసుకోవచ్చు, మరియు ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసుకోవచ్చు, మెథనాల్ తయారు చేసుకోవచ్చు. ఈ వంటి షుగర్ యూజ్ చేసుకున్నప్పుడు ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ అనేవి డైరెక్ట్ గా డీజిల్ తో కలిపి బయోడీజిల్ ఏర్పాటు చేసి తద్వారా వాహనాల యొక్క రవాణా కోసం వాడతాం. స్టార్చ్ ప్లాంట్. స్టార్చ్ ప్లాంట్స్ అండ్ స్టార్చ్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్, కార్బోహైడ్రేటే, కాకపోతే ఇవి మనకు డైజెస్ట్ అవ్వవు తీసుకున్నంత మాత్రం. స్టార్చ్ ప్లాంట్స్, ట్యూబులర్ ప్లాంట్స్, గ్రెయిన్స్ టు ప్రొడ్యూస్ బయో ఎథనాల్. బయో ఎథనాల్ అంటే జీవ ఎథనాల్ అంటే జీవ ఇథైల్ ఆల్కహాల్ తయారు చేయడం కోసం ఈ స్టార్చ్ ప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్, సన్ఫ్లవర్, పామ్ ఆయిల్, గ్రౌండ్ నట్ అండ్ కాటన్ సీడ్స్. మనం పత్తి విత్తనాల నుండి ఆయిల్ తయారు చేసుకోవచ్చు, మీకు ఆ విషయం తెలుసలేదు. వీళ్ళకి సన్ఫ్లవర్, మీరు సన్ఫ్లవర్ని చూసే ఉంటారు. ఆ సన్ఫ్లవర్ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి ఆయిల్. అలాగే పామ్ ఆయిల్ చెట్లను చూసి ఉంటాం, ట్రీస్ని, వాటి నుండి వచ్చినటువంటి ఆయిల్. ఇవన్నీ కూడా, అలాగే గ్రౌండ్ నట్, వేరుశెనగ ఆయిల్, ఇవన్నీ కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఎగ్జాంపుల్స్ కూడా చూపించడం జరిగింది. సీడ్స్ అన్నమాట, ఇవన్నీ ఆయిల్ని ఇచ్చేటటువంటివి.